మామ ఇలాగున్న ఫ్లవర్ హార్న్ గడు ఇప్పుడు ఇలా అయితే అయిపోయాడు మామ. పర్సనల్గా ఒక బ్రో అయితే మెసేజ్ చేసి దీనికి మెడిసిన్ అయితే చెప్పాడనమాట. అలాగే అలిగేటర్ గారి గురించి కూడా నేను అప్డేట్ ఇచ్చేస్తాను మామ, కాబట్టి అందరు రెడీగా అయితే ఉండండి. రెండు ఏంటంటే దీనికి వచ్చేసి ప్రస్తుతానికి డల్ అయిపోయాడు, మొత్తం కలర్ అంతా ఫేడ్ అయిపోయి హెడ్ కూడా గ్రోత్ తగ్గిపోయింది. సో లాస్ట్ వీడియోలో మీరు చూసినంత కాకపోయినా ఇప్పుడు ఇంకా మీకు ఐడియా వచ్చి ఉంటుంది అనమాట. ఎందుకంటే లాస్ట్ వీడియోలో అంత కాదు, నాకు అప్పటి నుంచే తెలుసు వీడికి వైట్ పూప్ అయితే స్టార్ట్ అయింది మళ్ళీని. సో లాస్ట్ టైం కూడా ఇలాగే అయింది, మళ్ళీ హెడ్ పోయింది, మళ్ళీ మెడిసిన్ ఇచ్చా, మళ్ళీ రికవర్ కూడా అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు వైట్ పూప్ అయితే వస్తుంది అనమాట. ఒక ఫ్లవర్ హార్న్ కనే కాదు, ప్రతి ఫిష్కి కూడా ఒక వాటర్ పారామీటర్స్ వల్లే అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది దాని కండిషన్ వచ్చి. సో ఖచ్చితంగా నా వాటర్లో ఏదో తేడా జరిగి ఉంటుంది, అందుకే నేనైతే మొత్తం వాటర్ సగం అయితే తీసేసి మొత్తం కొత్త వాటర్ అయితే ఫిల్ చేస్తున్నా. కొంచెం కూడా బోర్ కొట్టదా? అన్ని ఫిషెస్ వేరే, ఈ ఫ్లవర్ హార్న్ ఫిష్ వేరే. ఎందుకంటే దీనికి కొంచెం అటు ఇటు అయినా సరే ఏదో ఒకటి అయితే వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇది మ్యాన్ మేడ్ ఫిష్ కదా. మ్యాన్ మేడ్ అంటే మీ అందరికి ఐడియా వచ్చి ఉంటుంది ఖచ్చితంగా. సో ఇది ఒక హ్యూమన్ అనేది బ్రీడింగ్ అయితే చేయించాడు, క్రాస్ బ్రీడింగ్. వేరే వేరే ఫిషెస్తో అయితే దీన్ని అయితే తయారు చేశారనమాట. సో టాపిక్లోకి వచ్చేద్దాం. నేను మొత్తం వాటర్ చేంజ్ అయితే చేసా, సో అలాగే మెడిసిన్ కూడా ఇచ్చేసా అనమాట. సో మెడిసిన్ వచ్చి నేను తర్వాత వీడియోలో అయితే పెడతాను నేను ఏ యూజ్ చేశాను. తర్వాత మనోడు కొంచెం యాక్టివ్ అయితే అయ్యాడు, చూద్దాం మనోడు క్యూర్ అవుతాడో క్యూర్ అవడో. సో ఈ అప్డేట్స్ అయితే మళ్ళీ నేను ఇస్తూనే ఉంటాను మామ. సో ఇలాంటి ఫిష్ రిలేటివ్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అప్పుడు దాకా మీరు లైక్ చేయండి, ఫాలో కూడా చేసుకోండి.